సింహపురి నగర కార్పొరేషన్ కమాండ్ కంట్రోల్ రూమ్ గణేష్ నిమజ్జన ఏర్పాట్లపై ప్రత్యేక సమావేశం జరిగింది. సమావేశంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీ రాష్ట్ర నాయకులు కోటంరెడ్డి గిరిధర్, కమిషనర్ ఆర్డీఓ మరియు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. గణేష్ ఘాట్లో నిమజ్జన ఏర్పాట్లను సమగ్ర ప్రణాళికతో చేపడుతున్నామని తెలిపారు. సింహపురి గణేష్ ఉత్సవ కమిటీ సూచనలతో ముందుకు సాగుతున్నామని, గతేడాది జరిగిన చిన్నపాటి లోపాలు ఈసారి జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. మంత్రి నారాయణ ప్రత్యేక చొరవతో నెల్లూరు గణేష్ ఘాట్ రాష్ట్రంలోని ఆదర్శంగా నిలుస్తుందని, గణేష్ నిమజ్జనాన్ని అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్టు ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో సింహపురి గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. చాలా సంతోషం. గత అనేక సంవత్సరాలుగా నెల్లూరు నగరంలో గణేష్ ఉత్సవాలు అత్యంత కోలాహలంగా, వైభవోపేతంగా, ఆధ్యాత్మికత ఉట్టిపడే విధంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో గ్రామ దేవత ఇరుగాడమ్మ పాదాల చెంత ఆ యొక్క ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్లో గణేష్ ఘాట్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ యొక్క గణేష్ ఘాట్ ఏ ఏడాది అందరి సహాయ సహకారాలతో, అటు ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ కానీ, ఒక పక్కనున్న గణేష్ ఘాట్ కానీ అందరి సహాయ సహకారాలతో దినదాభివృద్ధి చెందింది. ముఖ్యంగా విక్రమసింహపురి గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అధికారులతో కూర్చొని ఒక సమీక్షా సమావేశం. ఎందుకంటే నగరంలో ఏ కార్యక్రమాలు చేపట్టాలన్నా ప్రధాన పాత్ర నగర కార్పొరేషన్ది. అందుకే కమిషనర్ గారితో, ఆర్డీఓ గారితో, వివిధ శాఖల అధికారులతో కూర్చొని 27వ తారీఖు వినాయక చవితి ఆ రోజు సాయంత్రం ఎవరిళ్లలో వారు ఆ యొక్క గణేష్ విగ్రహాలు తీసుకొని నిమజ్జనానికి గణేష్ ఘాట్కి వస్తారు. అదేవిధంగా 3వ రోజు, 5వ రోజు, ఈ 3 రోజులు కూడా వచ్చే భక్తులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు చేపట్టే విధంగా ఒక చక్కటి ప్రణాళికతో ముందుకు సాగుతూ ఉన్నాం. అటు విక్రమసింహపురి గణేష్ ఉత్సవ సమితి కానీ, అధికార యంత్రాంగం కానీ, చిన్న సమస్యలు కూడా గత సంవత్సరం ఏదైతే 1-2 చిన్న పొరపాట్లు ఉంటే ఆ పొరపాట్లు కూడా సరి చేసుకుని ముందుకు సాగుతూ ఉన్నాం. ఈ సంవత్సరం ఇంకా కూడా వైభవపేతంగా అక్కడ నిర్వహిస్తామని చెప్పని కూడా మాట ఇస్తూ, ప్రజలందరూ కూడా ఆ యొక్క గణేష్ ఘాట్లో నెల్లూరు గ్రామ దేవత ఇరుగాడమ్మ పాదాల చెంత ఆ యొక్క గణేష్ ఘాట్లో వినాయక నిమజ్జనం అనేది ఎంతో ఆధ్యాత్మికతని, ఎంతో భక్తిభావాన్ని, సంతోషాన్ని ఇస్తుంది. నెల్లూరు నగర రూరల్ నియోజకవర్గాలే కాకుండా చుట్టుపక్కల ఉండే కోవూరు, సర్వేపల్లి అన్ని ప్రాంతాల వాసులు కూడా అక్కడికి విచ్చేస్తే నిమజ్జనానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. కాబట్టి దీన్ని అందరూ కూడా ఆధ్యాత్మిక శోభ ఉట్టిపదే విధంగా ఒక చక్కటి క్రమశిక్షణ ధోరణితో పాల్గొవాలని చెప్పని కోరుతూ, మరోసారి నగర కమిషనర్ నందన్ గారికి, అదేవిధంగా విజయవాడలో రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారు అటు నాతో కానీ, కమిషనర్ గారితో కానీ నిత్యం ఈ యొక్క దీని గురించి మాట్లాడుతూ ఉన్నారు. వారు కూడా చొరవ తీసుకుంటూ ఉన్నారు. మంత్రి నారాయణ గారి ఆశీస్సులతో, సహాయ సహకారాలతో చక్కటి ఏర్పాట్లు చేస్తామని మాట ఇస్తున్నాం. నమస్కారం. గౌరవ శాసనసభ్యులు శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి యొక్క సహాయ సహకారాలతో, వారి యొక్క పర్యవేక్షణలో, అదేవిధంగా సింహపురి గణేష్ ఉత్సవ కమిటీ వారి యొక్క సలహాల మేరకు గౌరవ పురపాలక శాఖ మంత్రులు వారి యొక్క ఆధ్వర్యంలో అటు సిటీ నియోజకవర్గం, ఇటు రూరల్ నియోజకవర్గంలో మొత్తంగా నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో అన్ని డిపార్ట్మెంట్ల సహకారంతో, రెవెన్యూ, పోలీస్, ఇరిగేషన్, ఫిషరీస్, ఫైర్ అన్ని డిపార్ట్మెంట్ల సహకారంతో రానున్న గణేష్ ఉత్సవాలతో పాటు నిమజ్జన ఏర్పాట్లు కూడా కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు ఇప్పటికే రివ్యూ చేయడం జరిగింది. ఖచ్చితంగా గతం కంటే మెండుగా ఈ సంవత్సరం కూడా అన్ని ఏర్పాట్లు చేసి ప్రజలకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ ఉత్సవాల నిర్వహణకు అన్ని డిపార్ట్మెంట్ల సహకారంతో ముందుకెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాం. విక్రమసింహపురి గణేష్ ఉత్సవ సమితి అభ్యర్థన మేరకు గౌరవ ఎమ్మెల్యే గారు, కమిషనర్ నందన్ గారు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి గణేష్ ఘాట్లో జరగవలసినటువంటి ఏర్పాట్ల గురించి చర్చించడం జరిగింది. ఏదైతే గత సంవత్సరము 1-2 చిన్న అసౌకర్యాలు ఉన్నాయో వాటి గురించి కూడా లోతుగా చర్చించి ఆ అసౌకర్యాలు కూడా లేకుండా చేసేదానికోసం పాలకవర్గం ప్రయత్నిస్తున్నది. దానికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ సమితి ఏర్పాటు జరిగింది.
ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ సమితి ద్వారా ముఖ్యమంత్రి గారిని, హోమ్ మినిస్టర్ గారిని కలవడం జరిగింది. ఉచిత కరెంటుని ఇవ్వాలని చెప్పి అభ్యర్థించడం, వారు సుముఖంగా ప్రతిస్పందించడం, త్వరలో ఆ జీవో కూడా వస్తుందని మేము ఆశిస్తున్నాము. ఇప్పుడు ఎవరైతే ఈ ఉత్సవ విగ్రహాలు పెడుతున్నారో వారందరూ కూడా క్రమశిక్షణకు ఏర్పాటు చేస్తున్నారు. నెల్లూరు రోడ్తో పాటుగా ప్రత్యేక శ్రద్ధతో మేము అడిగినట్టునే ఘాట్ మీదకి వచ్చి పరిశీలించి దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చేసి దీన్ని ఒక రకంగా చెప్పాలంటే ఉత్సవాల్లో తనే ప్రధాన భూమిక పోషిస్తూ ముందుకు తీసుకోబోతున్న సీతారెడ్డి గారికి మరియు కార్పొరేషన్ 22 నుంచి కూడా పెద్ద ఎత్తున సహకారం ఈ రోజు అందిస్తున్నటువంటి కార్పొరేషన్ కి ప్రత్యేకించి ఈరోజు కార్పొరేషన్ కమిషనర్ అయిన నందనయ్య ఈ గణేష్ ఉత్సవాలు 31వ తేదీతో మనం సామూహిక నిమజ్జనోత్సవంతో ముగుస్తాయి. కాబట్టి సామూహిక నిమజ్జనోత్సవం ఈ సంవత్సరం 3 గంటలకే ఎవరైతే విగ్రహాలు నెలకొల్పుతున్నారో వాళ్ళందరినీ కూడా 3 గంటలకే మనం కదిలి నిమజ్జనోత్సవాన్ని ప్రారంభించుకున్నామని కోరడం జరిగింది. ఆ మేరకు అందరం కూడా 3 గంటలకు ప్రారంభించి పెద్ద ఎత్తున మనం నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్నాం. పెద్ద ఎత్తున ప్రజలు కూడా ఈ నిమజ్జనోత్సవంలో పాల్గొనాలని చెప్పి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి